ప్రతి సంవత్సరం చేస్తారు. కొన్ని రోజులు అదే సమయంలో గ్రహణాలు ఉండవు. కానీ ఇక్కడ ఈ మాసం అంటే ఇప్పుడు ఈసారి ఏమైంది, పాల్గొన పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వచ్చింది. మరి ఎప్పుడు తద్దినం పెట్టాలి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చక్కగా చెప్పారు. ఆబ్దికం మధ్యాహ్నం పూట వచ్చింది కాబట్టి ఎప్పుడు ఆబ్దికం పెట్టాలి. గ్రహణానికి ముందు ఎప్పుడైనా సరే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు భోజనం చేయకూడదు. తర్వాత చంద్రగ్రహణానికి 9 గంటల ముందు భోజనం చేయకూడదు. అంటే సుమారు మనం భోజనాలన్నీ కూడా ఉదయాన్నే 8 గంటల లోపలే ముగించాలని శాస్త్రం చెప్పారు. ఇక ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు కానీ, పసిబిడ్డలకు కానీ వీళ్ళందరికీ కూడా ఉండగలిగితే చాలా మంచిది. బాగాలేనటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా 10 గంటల లోపల ముగించుకుంటే మంచిది. భోజనాల కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఇంకా ఆ సమయం నుంచి సాయంత్రం 6 గంటల 45 నిమిషాల వరకు భుజించకుండా ఉంటే మంచిది. పసిబిడ్డలకి ఎలాంటి దోషం అనేది లేదు. వాళ్ళకి చక్కగా పిల్లలకు పాలు ఇవ్వచ్చు, చక్కగా చిన్న ఏవైనా చేయొచ్చు, దానికి ఇబ్బంది లేదు. వీలైనంతగా 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 45 నిమిషాలకు పిల్లలకు కూడా ఆహారం పెట్టకుండా ఉంటే మంచిది. దానికి ఎందుకంటే ఆ సమయంలో ఎవరు తినరు, మధ్యాహ్నం భోజనం చేస్తారు. చిరుతిండ్లు తింటే స్నాక్స్ అంటారు, అట్లాంటివి పెట్టకుండా ఉంటే మంచిది. ఎవరైనా భోజనం 12 గంటలప్పుడు చేస్తారు, తర్వాత రాత్రి 8 గంటలప్పుడు చేస్తారు, లేదా 9 గంటలప్పుడు చేస్తారు. ఈ సమయం సరైన సమయమే కాబట్టి భుజించకుండా ఉంటేనే చాలా మంచిది. ఎక్కువ సమయం శాస్త్రయుక్తంగా పాటించడం అంటే మాత్రం తప్పకుండా శాస్త్రపరంగా పాటించాలంటే కనీసం 9 గంటల లోపలన్నా శాస్త్రంలో ఏం చెప్పారంటే మనకి 12 గంటల లోపల సూర్యగ్రహణానికి 12 గంటల ముందు భోజనం చేయకూడదు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు చేయకూడదు. అంటే యామ్ అంటే 3 గంటలు, 3 9 గంటలు అట్లాగా చేయకూడదని మనకు శాస్త్రం చెప్పింది. పాటించడం అది మీ ఇష్టం, పాటించకపోవడం మీ ఇష్టం. కానీ వీలైనంత వరకు కూడా మధ్యాహ్నం 10 గంటల లోపలే 9, 10 గంటల లోపల ముగించుకోవడం భోజన కార్యక్రమాలు చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం. ఇక మరో విషయం ఏంటంటే ఇప్పుడు భోజన ఆబ్దిక విషయానికి వచ్చినట్లయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే గ్రహణే సంక్రాంతౌ చైవ సూతకే మృతికే దధో తదహ వర్జయిత్వాత్ కుర్యాత్ పరేహని స్ఫుటం. గ్రహణం పట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రాంతి సమయంలో కానీ, జరణ మరణ అశోచ దినాల్లో కానీ ఈ యొక్క ఆబ్దికం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మరుసటి రోజు ఆబ్దికం పెట్టాలని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇక్కడ ఏం జరిగింది, మార్చి 3వ తేదీన 3 గంటల 20 నిమిషాలకి గ్రహణం వచ్చింది. ఆ గ్రహణం సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కూడా 40 నిమిషాలు గ్రహణం ఉన్నది. ఆబ్దికం పెట్టడం కుదరదు, ఆహార పదార్థాలు వండినా కూడా పనికిరావు. కనుక తద్దినం ఎప్పుడు పెట్టాలి, పౌర్ణమి రోజు ఖచ్చితంగా పాల్గొన పౌర్ణమి రోజు ఆబ్దికం అయినా మరుసటి రోజు పెట్టడంలో తప్పు లేదు, పెట్టచ్చని చెప్పి మనకు శాస్త్ర గ్రంథాలు చెప్పాయి. గ్రహణే పాతేచ సాయంకాలే సతి తతః వర్జయిత్వా పరేద్యుః శ్రాద్ధాదిషు సర్వదా. గ్రహణ సాయంత్ర వేళ వస్తే ఆ రోజు వదిలి మరుసటి రోజు తద్దినం పెట్టాలని శాస్త్రం చెప్తూ ఉన్నది. కనుక ఎప్పుడైనా సరే ప్రతిదానికి కూడా మనకి శాస్త్రాల్లో అనేక విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. కనుక అవన్నీ పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం. కానీ పాటించిన వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా ఉంటారు, ఎటువంటి దోషాలు లేకుండా. ఇప్పుడు ఏ రాశి వారికి అంటే గ్రహణం వల్ల, ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశి వారికి బాగలేదో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.